ప్రకాశం జిల్లాలోని పామూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. మండల పరిధిలో ఉన్న సమస్యలను పరిశీలిస్తూ అన్ని శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే నరసింహారెడ్డి అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయం కలిగిన విధంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే పరిస్థితి సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రతి శాఖ చురుకైన విధంగా స్పందించాలని సందేశం ఇచ్చారు. ఈ సమావేశంలో మండల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారిని సస్పెండ్ చేస్తారు. ఆంజనేయ రెడ్డి మీకు సంబంధం కాదు, మీరు వ్యక్తిగతంగా ఊర్లో అది పార్టీ పరంగా. ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ చట్ట ప్రకారం ప్రభుత్వం అడిగిన వాళ్ళకి ఇవ్వమంటుంది, ఇవ్వకపోతే నువ్వు సస్పెండ్ అయ్యి అతను కాపాడు, నేను కాపాడు. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో యూ హావ్ టు ఇష్యూ దట్. అది డైరెక్ట్ మీకు రిజిస్ట్రేషన్ ఏ విధమైన వాల్యూ ఇస్తారో ఆ వాల్యూ ఇచ్చే కార్యక్రమాన్ని అది త్వరలో జరగబోతుంది. తొందరపడి మీరు అది ఇది చేసి అంటే తొందరపడుతున్నారు కొంతమంది, తప్పుడు రికార్డులు పెట్టుకోవడం అవన్నీ కాకుండా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లోనే మీకు చేపించే బాధ్యత తీసుకుంటాం. అది త్వరలో జరగబోతుంది. అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ శాసనసభ్యులు గారికి స్టేజ్ మీద రావాల్సిన కోరుకుంటున్నాం. అదే మన తహసీల్దార్ గారు అనుకుంటున్నాం. వచ్చిన గౌరవ ఎంపీటీసీలకి, గౌరవ సర్పంచులకు, పత్రికా విలేకరులకు, అధికారులకు అందరికీ నమస్కారం అండి. ఈ సభను ప్రారంభించవలసిందిగా ఎంపీ గారిని కోరుతున్నాం. ఎక్కడున్నారు సార్? ఇప్పుడు వర్గంపల్లిలో ఒక హౌస్ కంప్లైంట్ ఇచ్చారు. అది మీ విధానం చేయగలిగితే మీకు చెప్పండి, లేకపోతే మీకు రమ్మని. కొంచెం కనీసం బయటకు వచ్చే పరిస్థితి నుంచుకొద నుండి హైవేకి పాత నుంచుకొద దగ్గర నుంచి హైవే వరకు కూడా అడుగున్నారు, దారి అడుగున్నారు. దానికి మన సర్వేయర్ వాడు కూడా బౌండరీస్ అన్ని ఫిక్స్ చేస్తున్నారు. తర్వాత వాడు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నామని చెప్పారు. అలాగే తూర్పు కూడా పాటు సర్పంచ్ గారు ఇచ్చి వాళ్ళ రైతులతో కూడా మాట్లాడి, అలాగే సంబంధిత స్కెచ్ కూడా మేము ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వారు ఉంటే స్పందించవచ్చు. పక్కన ఏదైనా ఉంటే ఇసుకోవడం పాడు సర్వే నెంబర్ 110 కానీ, లేకపోతే చిలకపాడు సర్వే నెంబర్ 154 కానీ, ఈ రెండింటిలో ఒకటి ప్రపోజ్ చేయాల్సి వచ్చినా కూడా అది పామూరు పంచాయతీ కాకుండా వేరే పంచాయతీ అది ఫస్ట్ క్లోజ్ చేస్తామన్నారు రైట్. తర్వాత ఏదో మేము గట్టిగా గొడవ చేస్తే ఆర్ఓబి అంటారు, అండర్ బ్రిడ్జ్ అంటారు. అండర్ బ్రిడ్జ్లో బస్సులకి, ఆటోలు అన్నిటికీ ఫెసిలిటీ ఉంటే ఓకే. 3 మీటర్లు 2 మీటర్లు ఇస్తే బైక్ రోడ్లు ఆటోలో వెళ్తే అది ఉపయోగం కాదు. అందుకని రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మీదనే మాకు కావాలనేది ప్రధానమైన డిమాండ్. ఇవాళ వాళ్ళ చీఫ్ ఇంజనీర్ ఈవినింగ్ మేము కలుస్తాము, మీరు ఏదో వస్తారు. అదొకటి మెయిన్. ఈ సైడ్ ల్యాండ్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ డెవలప్మెంట్ పరంగా ఇబ్బంది పడుతుంది. పెరిగిపోయి బయట ప్రాంతాల్లో చాలామంది కరెంట్ మీటర్లు ఉన్నాయి, కానీ కొంచెం దూరం అయినా కట్టుకున్నారు. అప్పుడు కరెంటు మీటర్లు ఉంటే గవర్నమెంట్ కార్పొరేషన్ అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళని మీరు మీటర్ ఎందుకు ఇచ్చారు అని వాళ్ళ మీద మనం కేసు వేస్తామంటే అప్పుడు వాళ్ళు డబ్బు కడుతున్నాం కదా, మీ బాధ్యత స్తంభం లాగాలని చెప్పని అప్పుడు ఎవరు అధికారులు తప్పు చేశారన్న దాన్ని వాదన పెట్టి ఈ పని కూడా చేపిస్తారు. మామూలు కొత్తగా మనం లాగేదానికి ఇవ్వాలంటే నువ్వు ఎక్కడ ఊళ్ళలో జరుగుతున్నప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఊరు మొత్తం మార్చమని చెప్పి మీ ఆలోచన. కానీ గవర్నమెంట్ ఇచ్చి నేను 3 ఫేజ్ ఆ గ్రామాన్ని చూపిమన్నా. ఆ 3 ఫేజ్ లైన్ నుంచి ఎవరైనా కంపెనీలు కానీ కమర్షియల్ యాక్టివిటీస్కి ఎవరైనా తీసుకోవాలంటే దాని నుంచి అక్కడి నుంచి వాళ్ళు సొంత డబ్బులు చేసుకునే ప్రక్రియ కోసం అది గతంలో స్టార్ట్ చేశారు. అయితే కొంత కాంట్రాక్టర్ గవర్నమెంట్ గతంలో ఉన్న వెసులుబాటు వల్ల
కొన్ని ఊర్లో మార్చేశారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కొత్త అబ్స్ట్రక్షన్ వచ్చింది. మళ్ళీ డిఫరెంట్ పెట్టింది కాంట్రాక్ట్. నిన్న మనం ఏం చెప్పామంటే ఊర్లో ఉన్న డ్యామేజ్ ఊర్స్ ఆ ఊర్లో ఏంటంటే అన్ని జరిగిపోయినవి వదిలేసేయండి. ఇక్కడి నుంచి ఆర్డీఎస్ గ్రామాల్లో జరిగేటప్పుడు ఆ ఊర్లో ఎక్కడైనా డ్యామేజ్ పోలుంటే కంపల్సరీ మార్చమన్నాం. అదేవిధంగా మీటర్స్ కట్టుకొని ఉన్నారు సార్. కొందరు ఇళ్ళకి మీటర్లు మీ డిపార్ట్మెంట్ పొరపాటుగా ఇచ్చేశారు. అందువల్ల మీరే చేసే తప్పు కాబట్టి ఏదైతే ఆ నల్ల వైరేసి లాక్కొని ఉన్నారో ఆ ఇళ్లకు మీ డబ్బులతోనే స్తంభాలు వేసి ఆ మీటర్లో ఉన్న వాటి వరకు కనెక్షన్ అని చెప్పారు. ఈ మీరు గ్రామాలు వచ్చినప్పుడు మీరు అడగండి, దాన్ని అతిక్రమించి